మావయ్య ఆర్డర్ ప్రకారం ముందు మా ఇంటికి వెళ్దాం, అప్పుడే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. హారతి వాడేమైనా సత్యాగ్రహ పోరాటానికి వచ్చాడా? పోగా లోపలికి. సిగ్గులేదురా మీకు? పోండ్రా బయటికి. ఏంటంటే మన కోసం పోరాడాన్ని అలా మాడతారు? ఎవరితో చెయ్యెత్తి మాట్లాడుతున్నావు? ఆయన మా మావయ్య, నన్ను తిట్టడానికి ఆయనకు హక్కు ఉంది. పోండ్రా బయటికి. నేను వాడితో సహా అందరినీ బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళమనవే. ఇక వాడు నాకు మొహం చూపించకూడదు. కొత్త నంబర్ వచ్చిందేంటి? హలో, ఎవరు? అక్క చెప్పక. ఏంటి కొడుతున్నారా? ఇదో వస్తున్నానక్క. ఏకమాయ అదే కదా, ఎవరిని అడిగితేనే గొడవకు వస్తుంది. ఇంకే అక్కని అడిగితే అంతే సంగతులు. మీ అమ్మ అయితే నీకు ఫోన్ చేసుండేది. రెండోదా మూడోదా అని. రెండిట్లో ఒకటి పట్టుకున్నా. రెండో ఒకే అయి ఉంటది. కరెక్ట్ మావయ్య. ఊళ్ళో అప్పుడప్పుడు తన్నులు తినేది పందిని కోడి మొగుడు ఒక్కడే. ఇదిగో మా ఊరోళ్లే ఎప్పుడు చూసినా నరుక్కోవడం, చంపుకోవడం, కొట్టుకుని చావండ్రా. నేను అసలు పట్టించుకోను. ఎవడ్రా మా చిన్న మేము చేసేది? గొడవ పట్టలేదే. నువ్వే కదా గొడవ జరుగుతుంది బావని కొడుతున్నారని ఫోన్ చేసావు. గొడవ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు? నేనెందుకున్నాను? మరి అదేంటి? అది భాగస్తుల మధ్య ఏదో గొడవ వచ్చిందంట. మీ బావే దాన్ని సర్దేస్తున్నారు. మరి ఏ అక్క? హలో, చచ్చిపోయిన తర్వాత వస్తావా? మావయ్య, మంగమ్మ నా అమ్మ అయితే తన్నులు తినేది మా నాన్న. పడేలాడ్రా. మా నాన్న కొల్లబడుస్తుంటే నువ్వు భోజనం చేయమంటావు. నిన్ను నీ పని వచ్చే మీరు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడే థియేటర్లు త్వరగా త్వరగా ఇప్పుడు కొట్టండి ఆయన్ని. అడిగే దిక్కులేదనుకున్నారా? వీళ్ళ కుటుంబం వారసుడు వచ్చాడ్రా. ఎంత ధైర్యం రా నీకు? ఎవడైనా మా బావ మీద చేసాడో బాడీలో పార్కులుంటే గానీ పనికి రాకుండా పోతాయి. ఏమైందేంటి? సురేంద్ర జైలు నుంచి వచ్చాడంట. నా బ్యానర్ తీసేసి ఆడి బ్యానర్ కట్టారు. అదే గొడవ. నువ్వేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా. కొట్టడానికి వచ్చిన వాళ్ళ ఫోన్ పిక్ అని మాట్లాడాను. నువ్వు రాచిన బాబు. ఓ మంచి మాట చెప్దామని వచ్చాను, అంతలో ఇలా అయిపోయింది. ఏంటి పెళ్ళా? ఏంటి ఈలోగా గోడసారి చెప్పేసిందా అనుకున్నా? నాకెవరూ చెప్పలేదు. నాకు మంచి మాట అంటే నీ పెళ్ళే కదరా. రాదమ్మా ఇందిరా. నీల నీరదా? నీలా నేరదా? తను నేరదా, నువ్వు నారదా? అదెవరు? లవ్ అయిపోయింది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబమే. పెద్ద ఫ్యామిలీ. చల్లటి మాట చెప్పావురా. నేను చెప్పకూడదు. అక్క బంధుత్వం అని వాళ్ళని చేసుకుంటావేమో అనుకున్నా. రేయ్, నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకురా. మళ్ళీ వాళ్ళు నా మీద గొడవకొస్తారు. నేనేం చెప్పను. మొదటి వాడుగా నేనే వచ్చి నుంచుంటాను బామ్మర్దే. థ్యాంక్స్ బావా. అందుకే మావయ్య ముందు మా ఇంటికి వద్దామని చెప్పాను. చూసావుగా పాజిటివ్ వైబ్రేషన్. నేను ఇంకా మాట్లాడడం పూర్తి చేయలేదే. చెప్పు బావా. మన కండిషన్స్ మూడే మూడు. ఈయన మొదలెట్టాడు. ఒకటి నేమ్స్. శ్రీ తామర పువ్వుల చంద్రయ్య బిఏ అని శుభలేఖలో మొట్టమొదట నా పేరే ఉండాలి. అక్షరాలు చాలా పెద్దవి, డబుల్ కలర్ లో. నేమ్స్ విషయంలో తక్కువ కాకూడదు రోయ్. అలాగే బావా. 2 స్కిప్ అవుతావు, ఇప్పుడు చెప్తే టెన్షన్ అవుతావు కదా. 3 పట్టు పంచ పట్టు షర్టు విత్ 5 కాసుల చైను. ఏది వెండా? నువ్వు ముయ్యరా మొండ. కృష్ణరాజు పెళ్లిలో ఈ టీఎంసీ వచ్చి నుంచుంటే
ఎంత బాగుంటుంది. అదిరిపోద్ది బావా. ఇప్పుడు రెండుకొస్తాను. ఆ తెగిపోయిన చెప్పు మల్లె తావుల సూరయ్యగాడు. వాడు రాకూడదు. వాడొచ్చాడో ఈయన రావడం కుదరదు. కనీసం ఈ పెళ్లిలో అయినా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోతారని అనుకున్నాను బావా. మా నాన్న ఆశ అదే. ఏంటది? మేం కలవాలా? అది జరగదంతే. అది జరగదంతే. తెల్ల వంకాయలు, వంకాయలు వంకాయలు. మధ్యలో నువ్వేంటి పోరా. ఈ భుజం మీద వేసుకొని పెంచానా ఎదవనే. విశ్వాసం లేదు. ఆస్తికి ఆశపడి అందరిలో అవమానించి నన్ను కోర్టుకి ఇచ్చాడు. ఎక్కడికి? కోర్టుకి. అండర్లైన్. అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు. గొడ్డుమోతి అదవ. బావా ఏమండి ఇంకా ఎన్ని రోజులు బావా ఇలాగా? ఎంతమంది కూడా ఉన్నా తోడబుట్టిన తోడు వేరే కదా బావా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదు. తిరుగుతున్నప్పుడు ఎవరు అక్కర్లేదు బావా. అడ్డం పడ్డప్పుడే అయిన వాళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. ఆస్తి ఏంటి బావా? బోర్డు ఆస్తి ఎన్ని కోట్లు అనుకున్నా చివరికి కప్పెట్టేది బండి మట్టే బావా. నువ్వు తాగిన పళ్ళు తాగినోడే కదా. నువ్వు రా అంటే రాడా? నేను పిలుచుకొస్తాను బావా. నా కొడుకు పెళ్లికే వాడిని పిలవను బామ్మర్దే. నా పెళ్లికి నిన్నే పిలవనుగా. అసలు నీకు పెళ్లే చేయని రా బడుతాయి. నీ మొగుడు ఓ మాట్లాడుతున్నాడు. నువ్వు బెల్లం కొట్టిన రాయిలో చోదించి చూసి కూర్చుంటావా? కానిండి, మీరు ఎలాగే కానిండి. మావయ్య అమ్మూరు వచ్చేసింది. అన్నా ఈ పాటికి నువ్వు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో ఉండాల్సినవి. ఇలా గోడంలో కూర్చోబెట్టాడు ఆ కృష్ణరాజు గారు. బావున్నానన్నా. ఆ రోజు నా పెళ్లి క్యాన్సిల్ చేశానన్నా. నువ్వు ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. జనవరిలో 4 డేట్లు ఉన్నాయన్నా. ఒక డేట్ చెప్పామంటే ఇన్విటేషన్ ప్రింట్ చేపిస్తానన్నా. మీరందరూ వెళ్ళి భోంచేయండి. వెళ్ళి భోంచండి అయ్యా. నీ ప్రేమ నాకు అర్థమైందిరా. కానీ ఇంకో 6 నెలలు నేను అవైలబుల్ గా లేను. అన్నా ఫ్రీ జామీన్ వచ్చిందన్నారే. జామీన్ వచ్చింది మర్డర్ చేసినందుకు. జైలుకి వెళ్తా అనేది మర్డర్ చేయబోతున్నందుకు. నువ్వు ఫీల్ అవ్వకు. జనవరిలో పెళ్లి పెట్టుకో. నువ్వు లోపలికి వెళ్ళి బయటికి రా అన్నా. ఆ తర్వాత నేను పెళ్లి పెట్టుకుంటాను. కృష్ణం రాజా అక్క అక్క అక్క. రేయ్ ఆడక్కలెవర్రా? రారా సినబాబు, రాయ్యా నరసింహ. మీరిద్దరు వస్తారని తెలుసు, అందుకే కోడిని కోసి పులుసు పెడతానా. ఈ మనసు ఉందే, ఈ మనసు ఇంకెవరికి ఉంటుంది? ఏది మాకు మాత్రం నోరు లేదా? బుల్లబాయ్ మాయా చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. చెప్పు మాయా. మీ అమ్మ దగ్గర ఈ ప్రేమ లేదురా. అక్క అంటే మా రెండో అక్కే. తప్పులేదు తప్పులేదు. ఏమండి భోజనానికి రండి. వచ్చేసేవండి. అక్కా, రండి రండి. నేను ఒక మంచి విషయం చెప్పనా? ఈ రోజు నేను 2 ముద్దలు లాగిచ్చాను. ఏంట్రా చెప్పు. నువ్వు ముక్కన్నం పెడుతున్నావు, నేను పప్పన్నం పెట్టబోతున్నాగా. ఎలా ఉంటుంది? అలాగా సినబాబు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కానిచ్చే, నేను పెంచుకుంటాను. అయితే ఓ 10-15 కన్నా. తప్పకుండానయ్యా. వాళ్ళకి 1-2 అన్ని కడిగి చక్కగా పెంచుకుంటాను. భోజనం చేసేటప్పుడు అటువంటి మాట్లాడి మాట్లాడతాను. పిల్లవరయ్యా? నీల నీరద. మరి రాదమ్మా? ఆ, నువ్వు రాదమ్మనే చేసుకుంటావని అందరం అనుకున్నాం. ఆశపడ్డావా? తప్పులేదు తప్పులేదు. ఆశీర్వదించి పంపించే. ఏం బామ్మద్దే? బావా ఎలా ఉన్నావు? ఏదో ఉన్నావులే. విన్నాను పెళ్లి చేసుకోబోతున్నావంట. ఏంటి మా అన్న ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నావు? తెలుసు నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వస్తావని. వాడు నేను పెళ్లికి రాకూడదని చెప్పుంటాడే. భుజాన్నే వేసుకుని పెంచానని భుజం తట్టుకొని చెప్పుంటాడే. పనికి మాలినాడు. నాకు పిల్లలు లేరని ఎత్తి పొడుచుంటాడే. అలాగే పెళ్లికి 5 కాసులు చేయను కావాలని అడుగుంటాడే. నాకంత అక్కర్లేదయ్యా, 3 కాసులు సరిపోతాయి. పెళ్లికి నేను రావాలంటే ఆ వెధవ రాకూడదు అంతే. నన్ను అడిగితే వీళ్ళిద్దరూ రాకూడదు. ఏంట్రా మండుతుంది. ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే ఇలా అయిపోవడం తప్పు బావా. ఎప్పటికైనా కలవాలిగా. అయ్యయ్యా కలవటం ఎందుకు బావా ఇంత పగ నీకు? పగ మాత్రమే కాదు, రోషం. మరి మాకు లేదండి రోషం. ఒరేయ్, నువ్వు ఏ అక్కర్లే. చేయరా? మీ ఆయన కొట్టించు కడుపు కాల్చినట్టుంది. పెద్దవాళ్ళు పెళ్లి చేయమంటే కొమ్మకి కూర్చుంటారా? ఈయన గారిని పెళ్లికి రమ్మను, అప్పుడు వచ్చి తిట్టాలే. మాయకు భోజనం వద్దంటే నాకు వద్దంతే. కూరలో ఉప్పు లేదు, ముక్క సినిమా ఉడకలేదు మాయా. నాకు భోజనం చాలా కోపం ఉంది. చేశారా? అది సరే ఏమండి? వేళేలా ఉంటే మరి ఆడపిల్ల తల్లి.
పక్కింట్లో ఎవరు పోయారు మాయా. ఎలా ఉన్నావు అక్క? ఉన్నా. మేమెలా ఉంటే లే, నువ్వు బాగున్నావు కదా. బావ ఇక్కడ దిక్కులేనోడు ఎక్కడికో వెళ్ళుంటాడు పొట్ట కుట్టి కోసం. ఏయ్, నట్టింట్లో కూర్చొని ఏడ్చావో చెప్పు తీసుకొడతాను. నీకు విషయం చెప్పాలక్క. విన్నానులేవయ్యా. సంతోషం సంతోషం. తను మంచి పిల్లక్క, నీ కూడా నచ్చుతుంది. నువ్వు దగ్గరుండి పెళ్లి జరిపించాలక్క. మేమెలా రాగలో? ఇలా చూడవే, పురుగుల మందు తాగి చావాలనుకుంటే తలుపులు తెరిచిపెట్టి చావు, లోపల తెస్తే కంపు కొడుతుంది. పిన్నే అది బాగానే ఉంది. ఓ నువ్వు రెచ్చగొడతావంటే అన్నిటికీ నువ్వే కదరా కారణం. అనవసరంగా రెచ్చగొట్టుకు కడుపు కొట్టుకుంది. రాదమ్మా, ఏ ఆగు. రాదమ్మా, రాదమ్మా, ఒకసారి తలుపు తీ. తను పుట్టిన దగ్గర నుంచి అమ్మా అని పిలవడం కంటే మావయ్య మావయ్య అనే కదరా ఎక్కువ పిలిచేది. నువ్వు చదువుకున్న దానివి కదమ్మా, నాకు కూడా మంచి చెడు నువ్వే కదా చెప్తావు. నేను నీతో మాట్లాడాలి, ఒకసారి తలుపు తీ. నువ్వంటే ఇష్టం లేక కాదు రాదమ్మా, నా మాట కాస్త వింటే నీకే అర్థం అవుతుంది. తలుపు తీయమంటున్నానా? సరే, నా మొహం చూడక్కర్లేదులే. ఎగ్జామ్ ఫీజు కట్టాను, రసీదు తీసుకో. నువ్వు నాకేం ఎగ్జామ్ ఫీజు కట్టక్కర్లేదు. నేను చదువుకోను. సర్టిఫికెట్ తీసుకొని చించి పడేస్తాను. ఊర్లో ఎవరెవరికో చావు వస్తుంది, నాకు చావు రానంటుంది. అయ్యో అయ్యో, నాకే ఇన్ని కష్టాలు రావాలి. ఈవిడ మొగుడికి ఫోన్ చేయమాయ్యా. నేను ఎత్తన పోరా. నువ్వు కొట్టు. ఏంటి కొత్త నంబర్ లో ఉంది? అల్లా, హలో హలో, నేను బాబా బామర్దిని. పెళ్లి కొడుకు ముహూర్తానికి ముందు కాళ్ళు కడిగే వాళ్ళు అందరూ బామ్మర్తిలే. నువ్వెవడోరా? బాబా నేను కృష్ణరాజుని. ఓ, ఇద్దరు పిల్లల మొగుడు రుద్రరాజు కొడుకు కృష్ణరాజు బా. ఎక్కడ బావా? ఏంటి విషయం చెప్పు. అదే ఈ పెళ్లి మ్యాటరు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను ఆ రోజు ఫుల్ బిజీ, నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంటదిరా. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు బావా, నువ్వు అప్పుడే విషయం చెప్తావేంటి? రై, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు ఆ రోజు నేను బాగా బిజీ. ఇప్పుడు ఎక్కడున్నావు బావా? నీ కుటుంబంతో సంబంధం కలుపుకున్న పాపం కడుక్కోవడానికి రామేశ్వరం వెళ్ళిపోతున్నాను రా. బావా ఇదిగో వచ్చేస్తున్నాను బావా, అక్కడే ఉండు బావా. ఉంటాను, వచ్చేయి. ఈ ఫోన్ ఒకటే గోదావరిలో మునిగినా గానీ వదలదు కదా. బావా బస్ స్టాండ్కి వచ్చాను, ఎక్కడున్నావు బావా? నీ ఇష్టానికి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు. అప్పటి వరకు నేను నడు రోడ్లో కూర్చోవాలా? బావా బస్సు వెళ్ళిపోయిందా? బస్సు బయలుదేరలేదు, రామేశ్వరం పోవట్లేదురా. ఎందుకు వెళ్ళట్లేదు? నా కుటుంబం నాశనం అయిపోతుంటే నేను రామేశ్వరంలో ఏం చేయాలరా? ఇప్పుడు ఎక్కడున్నావు బావా? ఈబీ ఆఫీస్ లో కనెక్షన్ అడిగాను రా, ఇవ్వకుండా నాన్న చేస్తున్నారు. కనెక్షన్ ఇస్తారా, విషయం దాకా చావమంటారా అని అడగటానికి వచ్చా. రైతులంటే గవర్నమెంట్ వాళ్ళకి కీత అయిపోయింది. ఉండు బావ అడుగుదాం, వస్తున్నా. ఎక్కడికి? ఈబీ ఆఫీస్ కేగా. రాయండి రాయండి. అన్ని పార్టీల అజెండా జనానికి గోతులు తవ్వడమే. ఈయన పోరా. ఎన్నిసార్లు కొట్టిన తీరేంటి ఈ మానవుడు? చిన్నాన్న బండి కూడా ఇక్కడ లేదు. ఎవరు మాయా? చిన్నాన్న? మీ అత్తయ్య. హలో, మా మేనత్ వచ్చింది, గొడవ చేస్తోంది. మెగా సీరియల్ ని మించిన మెగా ట్విస్ట్లు ఇస్తున్నావేంట్రా భగవంతుడా. ఇప్పుడు చేస్తున్నాడు చూడు ఈ బావ. నీరదకు తాళి కట్టడం అంటే తమాషానా? నేను నీతో రానా? నిన్ను నాతో తీసుకుపోవడానికేగా ఈ బాధ అంతా. మాయా మందు మాడికి బాగా కష్టపడుతున్నారా? అవునే బంగారు. ఐ లవ్ యూ. ఫోన్ తీయండి రా. ఐ మిస్ యూ. మా అమ్మాజీ తీసి చావండి రా. హలో బావా. నువ్వు పల్లకి ఎక్కాలని చెప్పి మా ఇంట్లో పాడి లేవాలని చూస్తున్నావురా. ఏంటి బావా ఏమైంది? మీ అక్క పురుగుల మంది తాగింది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. దానికి గనక ఏమైనా అయిందో మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలరు. ఏమైంది మాయా? మూడో ఒక విషయం తాగిందట బుల్లబాయ్. అయ్యో, రక్త కన్నీరు మొదలు పెట్టిందా? ఏం చేయబోతుందో ఏంటో. ట్రీట్మెంట్ ఇవ్వకండి, ఏదో ఒకటి తేలిపోవాలి, లేదంటే చావనివ్వండి. పిన్ని వాళ్ళు ఏంటో పని చేసా. ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. నాకెందుకురా ట్రీట్మెంట్? నిన్ను చేసుకోవాలని ఎన్నో ఆశలు పెంచుకుందే, అది పురుగుల మందు తాగి చావడానికి సిద్ధంగా ఉంది. పిచ్చెక్కిందా నీకు? ఎందుకు పని చేసావు? చదువుకునే పిల్లలకి సూసైడ్ అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇదా మీరు నేర్చుకుంది? నిన్ను సార్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్. వాళ్ళమ్మ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు, ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఇచ్చాం. అయితే దీన్ని
నేనే చేసుకుంటానని ఒట్టేసి చెప్పు, లేకపోతే చావను. దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి నేను భరించలేను. మెంటలే నీకు అక్కడ కూడా చూడండి చంపేస్తాను. అదొప్పగా చేస్తుంటే వెళ్ళండి. ఒకటి దీన్ని చేసుకో, లేదంటే వీడి శవాన్ని తీసుకెళ్ళి ఎట్లా పడే. ఏంటి రాదమ్మా ఇది? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. నా రాదమ్మా ఇంత పెరిగిదా? ఈ మావయ్య మనసు ఏంటో అర్థం చేసుకోలేకపోయావు కదా. సరేలే పోనీరా, ఆ అమ్మాయితో మాట్లాడి నిన్నే పెళ్లి చేసుకుంటాను. అయ్యో నువ్వు పురుగుల మంది తాగా అనుకున్నాను కదా, ఒక్కగానొక్క కూతురు దాని తాగించావా? ఎవరిని వదిలిపెట్టావు? పోలీసులు పిలవండి, పేపర్లు పిలవండి. ఎవరు పక్కన ఉండడానికి లేదు. డాక్టర్ నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు. ఏమి అక్కర్లేదు, నేను ఒట్టేస్తాను. అయితే దాని చేతులు చేయేసి చెప్పు, అది బతుకుతుంది. అయ్యో తాతయ్యకి హార్ట్ అటాక్ అట. ట్రీట్మెంట్ తీసుకోరా, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. తాతయ్యకి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. నేనే అబద్ధం చెప్పాను. నిన్ను మరేం చేయను. మొగుడు ఫోన్ చేసి పెళ్ళం పురుగుల మంది తాగింది అన్నాడు. ఇక్కడికి వస్తే కూతురు బెడ్ మీద ఉంది. నాకు తెలిసి రక్త కన్నీర కూతురు అలా నటించమని చెప్పి ఉంటుంది. అది తెలియకుండా ఒట్టేసేస్తున్నావే. మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావు మాయా? అక్క అబద్ధం చెప్పుండొచ్చు రబ్బులబాయ్, కానీ రాధమ్మ అలాంటిది కాదు. దాని కళ్ళు నన్ను చంపేస్తావా మావయ్య అని అడుగుతున్నాయిరా. తప్పు చేశానురా, నాకెందుకు ఆ నీళ్ళ నీరద కనిపించాలి? అన్నిటికీ నేనే కారణం. ఎందుకు మావయ్య ఇలా మాట్లాడతావు? ఎవరాది ఫోన్లో? ఎవరు లేరు మావయ్య. ఎవరు ఉంటున్నారో? నీరద చాటుగా ఏం వినడం లేదు. నేనే అన్నా నీ పెళ్లి కోసం మా మావ ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని. ఆ అమ్మాయి అన్ని నాకు లైవ్ లో వినిపించు, తన నా కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంటాను అని. ఎప్పటి నుంచి జరుగుతుందిరా? రక్త కన్నీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. కూడా ఉంటూ నువ్వు ఇలా చేస్తావారా? అయ్యో అంత మాట్లాడకు మావయ్య. పోరా మావయ్య, నేను అర్థం చేసుకో మావయ్య. చెప్పమ్మా. నేను వస్తాను మావయ్య. నాకు విడాకులు ఇప్పించండి. సిగ్గుగా లేదా నీకు ఇలా మాట్లాడడానికి? నాకు విడాకులు ఇప్పించండి. 60 ఏళ్లు నిండబోతున్నాయి. ఈ వయసులో ఏంటి నీకు విడాకులు? నలుగురు నవ్విపోరా? ఏ 50 ఏళ్లప్పుడు మగబిడ్డ లేడని ఏడుస్తుంటే ఊరు నవ్వలేదా? దేవుణ్ణి పట్టుకుని ఎంత మాట అన్నావే, నాలుక తెగిపోతుంది. చాలమ్మా, ఇన్నాళ్ళు నేను ఇంట్లో పడ్డ కష్టాలు చాలు. ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. సమస్యను పెద్ద చేయకుండా నన్ను వదిలిపెట్టండి. నువ్వేనమ్మా ఇలా మాట్లాడేది? ఇలా మాట్లాడుతుంటే బాధగా ఉందమ్మా. మీరే కదా నన్ను నా వారసురాల్ని కష్టపెట్టారు. మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడేమోనని మీ అమ్మ నన్ను మాట నీకిష్టం ఉందా లేదా అని కూడా అడగకుండా నా మొగుడిని పెళ్లి చేసుకోవే అంది. నా ఆశలు కలలు అన్ని వదిలిపెట్టి నా బావ సంతోషంగా ఉంటే చాలు అని వచ్చాను. ఆ దేవుడు నాకొక మగబిడ్డనివ్వకపోగా ఒకే ఒక ఆడబిడ్డనిచ్చాడు. నోరు లేని పిల్ల, మూగబిడ్డ. దాన్ని ఇచ్చి చేసే చోటు కుటుంబంగా కనపడతలేదు, గొయ్యలా కనపడుతుందని ఏడ్చాను. మంచి కుటుంబం, మంచి అబ్బాయి అని చెప్పి దాన్ని ఇచ్చి చేసిన 2 ఏళ్లలోనే ఆ తాగుబోతోడు దాని తాళి తెంచేశాడు కదరా. నేను ఇంకొక పెళ్లి చేసుకోను అన్నందుకు దాని మానాన్ని దాన్ని వదిలేశారు కదరా. 65-70 వయసులో తోడు వెతికేప్పుడు 25 ఏళ్ల పిల్ల గురించి ఆలోచించారా? నా మనోరాల్ని ఇందిరా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మి అని దాన్ని నెత్తినెక్కించుకున్నారు. పని మనిషి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని నా మనవరాల్ని పని మనిషి కింద వాడుకుంటున్నారు. అంతే కదా? వద్దు బాబు, ఇక మీదట నా మనవరాల్ని నా కూతుర్ని నేనే చూసుకుంటాను. నా మాట అయినా వినవే. ఇంకా వాడినే తలుచుకుంటున్నావా? పదవే.